గాడ్ వాస్ లైక్ ఇంకా నేను ఒక మెసేజ్ వినటం స్టార్ట్ చేశాను. అంటే అది ఎలా ఉందంటే టూ లైక్ లెటర్ రాస్తాం కదా, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఆ టూ అడ్రస్ లో వినీత అని పెట్టి నాకు డైరెక్ట్ గా పంపించేసినట్టు, ఆ లెటర్ నా కోసమే పెట్టినట్టు అంత క్లియర్ గా దేవుడు నాతో మాట్లాడారు అనమాట. అంటే ప్రతి విషయం గురించి, అంటే స్టడీస్ విషయం నుంచి ఫ్రెండ్స్ విషయం వరకు మధ్యలో ప్రతి ఒక్క దాని కోసం దేవుడు నాతో మాట్లాడారు. అండ్ అది ఎప్పుడు మనకి అలా మాట్లాడుతూ స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మనం దేవునితో కమ్యూనికేషన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, డేవిడ్ కి దేవుడు ఎందుకంటే క్లియర్ గా నువ్వు వెళ్ళు, ఫిలిస్టైన్స్ ని అటాక్ చేయి, ఆ విక్టరీ అనేది నీకే ఇస్తాను అని అంత క్లియర్ గా ఎందుకు గాడ్ చెప్పగలిగారంటే డేవిడ్ ఆ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేశారు దేవునితోటి. ఇప్పుడు మనం కూడా ప్రభా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే మనలే లైక్ మనం ఏం చేస్తామంటే అప్పటి వరకు బిందాస్గా ఉంటాం, తిరిగేస్తాం, చేసేస్తాం, అంతా అయిపోతుంది. సడన్ గా ఏదో ఒకటి అవుతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వెంటనే దేవుని దగ్గర మోకరించి వెళ్ళిపోతాం. అండ్ దట్ డజంట్ వర్క్ అన్నమాట. ఇప్పుడు దావీదేమో అప్పటి వరకు ఎంజాయ్ చేసేసి ఫిలిస్టైన్ ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అని మోకరించాలి. అప్పటి వరకు హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. మనం కూడా అంతే, అప్పటి వరకు ఒకలా ఉంది, సడన్ గా దేవా నన్ను హెల్ప్ చేయండి. ఇప్పుడు అప్పటి వరకు నాకు ఒక ఎనిమిలో ఉండి సడన్ గా 2000 కావాలి నాకు ఇచ్చేయరా అని చెప్పి నేను నన్ను అడిగినట్టు నేను ఇవ్వను కదా. సో దేవుడు కూడా అంతే, నువ్వు అప్పటి వరకు నీ ఇష్టానుసారం ఉండి సడన్ గా హెల్ప్ చేయమంటే గాడ్స్ ఆల్సో నాట్ మనల్ని యాక్సెప్ట్ చేయరు గాడ్ కూడా. అంటే దేవుడు మంచి వ్యక్తి అలా అనుకుంటాం కానీ మన పద్ధతి బట్టి కూడా ఉంటది. అప్పటి వరకు ఒక రకంగా ఉండి దేవుని హెల్ప్ చేయమంటే ఆయన మనం హెల్ప్ చేయలేరు. సో ఇలాంటి కమ్యూనికేషన్ మనం దేవునితో ఇప్పటి నుంచే పెట్టుకోవాలన్నమాట. ప్రాబ్లం వచ్చినప్పుడే కాదు కానీ డే టు డే లైఫ్ లో మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఇప్పుడు డేవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఐ థింక్ వర్స్ 3 వరకు చూసుకున్నాం అనుకుంటా. డేవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చెప్పింది వినాలా లేదా గాడ్ చెప్పింది వినాలా? వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, వై రిస్క్, ఎందుకు రిస్క్ చేయటం, సేఫ్ గానే ఉన్నాం కదా అని. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి దేవుని యొక్క మాట, దేవుడు మన పట్ల ఉన్న, చాలా ఎక్కువ తెలుగులో చెప్పేద్దామని ఫిక్స్ అయిన ఈ రోజు, అందుకే వర్డ్ స్టార్ట్లు వేయమనుకోకండి. సో మన పట్ల మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలంటే మనం కొన్ని కొన్ని రిస్క్ చేయాలన్నమాట. ఆబ్వియస్లీ సాక్రిఫైజెస్ అనేవి కామన్, బట్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క డిజైర్, దేవుడు మన మీద ఉన్న ప్రణాళిక అవ్వాలి, మనకు ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం చాలా రిస్క్ చేయాలి. అండ్ ఇక్కడ డేవిడ్ కూడా అదే చేస్తారు. అండ్ ఆయన అంత రిస్క్ చేసి వాళ్ళ యొక్క ఫెలో బీయింగ్స్ అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నో చెప్పి కేవలం దేవుడి మాట మీద రిలై అయ్యి ఆయన వెళ్ళారు కాబట్టి, దేవుని చూస్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏమని ఉంటదంటే he fought the Philistines and carried over livestock. He inflicted heavy losses on the Philistines and saved the people of Keilah. దేవుడు అల్టిమేట్ విక్టరీ అనేది మనకి డేవిడ్ కి ఇస్తారు. సో మన లైఫ్ లో కూడా అంతే. నేను ఇందాకే ఒకటి రాశాను అనమాట, ఏంటంటే ద 3 ఎనిమీస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, లేదా ఒక బిలీవర్ యొక్క లైఫ్ లో 3 ఎనిమీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ సేటన్, సెకండ్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ our బాడీ, our ఓన్ ఫ్లెష్, అండ్ థర్డ్ వన్ ఈజ్ దిస్ వరల్డ్. సో మనకి ఆబ్వియస్లీ మనం ఈ చూడగానే ఈ ఎనిమిస్ ని చూడగానే ఏంటంటే మనకు ఆబ్వియస్లీ భయం వేస్తుంది. ఎందుకంటే టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలి నేను. ఇప్పుడు ఈ వరల్డ్ ఉందనుకోండి, ఇది ఒక మన ఈ వరల్డ్ అనేది మనకు ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ మచ్ ఎనిమి అనమాట. సాతాన్ కంటే ఈ వరల్డ్ అంటే సాతాన్ తన్నేస్తే వెళ్ళిపోతాడు అనుకోండి, బట్ ఈ వరల్డ్ మన చుట్టుపక్కల ఉందంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన ఫేవరెట్ కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, స్నాప్చాట్, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వీళ్ళే మనకి పెద్ద ఎనిమి. ఎందుకంటే నువ్వు దేవుని ప్రకారం ఉండాలని అనుకుంటావు, కానీ వీళ్ళు డిస్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఓ మై గాడ్, ఇప్పుడు సడన్ గా నేను చర్చ్కి ఇప్పుడు సడన్ గా ఇప్పుడు దేవుని ప్రకారం ఉంటే వీళ్ళు నన్ను వదిలేస్తారేమో. ఇలాంటి ఎనిమీస్ మనకి చాలా ఉంటాయి. లైక్ సాతాన్ తీసుకోండి, మన ఫ్లెష్ అంటే మన ఒక ఓన్ బాడీ టెంప్టేషన్స్ కి కానివ్వండి, నో ఇవన్నీ పెద్ద పెద్ద ఎనిమీస్ అన్నమాట. ఇవి చూసి ఏంటంటే మనకి భయం వేసేస్తుంది, నేను ఇవన్నీ దాటుకుని దేవుళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలని. బట్ రిమెంబర్ వన్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అంటే ఆ ఎనిమీ అవతల వైపు ఎవరున్నా సరే అల్టిమేట్ విక్టరీ అనేది దేవుడు
దేవునికి వస్తది. అండ్ దేవుని ద్వారా మనకి దేవుడు ఆ విక్టరీ అనేది మనకి ఇస్తారు. ఎనిమి ఒక సైడ్, గాడ్‌ని ఒక సైడ్ తీసుకుంటే ఆ విక్టరీ అనేది గాడ్‌కే వెళ్తది. అండ్ గాడ్ ఆ విక్టరీని మనకి ఇస్తారు. అండ్ డేవిడ్ విషయంలో కూడా అదే జరుగుతది. తన యొక్క ఫియర్ ఇక్కడ తన యొక్క ఎనిమి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ చెప్పిన మాట వినాలా? లేకపోతే దేవుని మాట వినాలా అని. అండ్ ఎప్పుడైతే గాడ్ మాట తను విన్నాడో, గాడ్ తనకి ఆ విక్టరీ అనేది అప్పగించారనమాట. సో, మన లైఫ్‌లో కూడా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే మన యొక్క ఒపీనియన్ గాని, మన యొక్క డిజైర్స్ గాని ఇవన్నీ ఎప్పుడైతే సాక్రిఫైస్ చేసి దేవుని యొక్క మాట వింటాం, వెన్ వి ట్రై టు హియర్ ది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట వింటామో అప్పుడే మనకు ఆ విక్టరీ అనేది వస్తుందన్నమాట. విక్టరీ కమ్స్ టు ది ఒబీడియన్స్ ఆఫ్ ది వాయిస్. అంటే దేవుని యొక్క మాట మనం అంగి ఒబైడ్ చేస్తేనే మనకు ఆ విక్టరీ అనేది వస్తది. సో, ఇక్కడ ఆహ్, వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే డేవిడ్‌కి ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి తన యొక్క ఓన్ ఇన్‌స్టింక్ట్స్, తన యొక్క బ్రెయిన్, తన యొక్క హిస్ ఓన్ సెల్ఫ్. ఇంకొకటి హిస్ కోఫెలోస్, తన చుట్టుప్రక్కల ఉన్న కౌన్సిల్, ఫ్రెండ్స్, అడ్వైజర్స్. సో, తన వాయిస్ అంటే తన బ్రెయిన్‌లో తనకి ఏం చేయాలో తెలియనప్పుడు, తన యొక్క ఫ్రెండ్స్ చెప్పింది వినాలా అనేది అర్థం కానప్పుడు, తనున్న ఆ సిట్యుయేషన్‌ని ఒక ప్రేయర్ రూమ్ కింద మార్చుకున్నారు. అండ్ మన లైఫ్‌లో కూడా అంతే. మనం ఎటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా అది ఎంత పెద్ద క్రైసిస్ అవ్వనివ్వండి, ఒక నేషనల్ ఎమర్జెన్సీ మీ వల్ల నీ లైఫ్‌లో ఎంత చిన్న ప్రాబ్లమ్ అయినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే, కేవలం వెన్ యూ గో టువర్డ్స్ ది ప్రేయర్ రూమ్ లేదా నీ మోకాళ్ళ మీద నువ్వు మోకాళ్ళు వేసి ప్రేయర్ చేస్తే గాని దాని నుంచి బయటికి రాలేమనమాట. అండ్ ఇలా మోకరించి ప్రేయర్ చేస్తామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫెయిత్. అంటే సడెన్‌గా ప్రాబ్లమ్ వచ్చి నేను ప్రార్థన చేసేయాలి, ప్రాబ్లమ్ వెళ్ళిపోయింది, నేను మామూలుగా ఉంటాను, బిందాస్‌గా ఉంటానంటే దట్ డజంట్ వర్క్. కేవలం నీ యొక్క ఫెయిత్ తోటి దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన నీకు ఆ విక్టరీ అనేది అప్పగిస్తారు. అండ్ ఒకసారి లైక్ ఇప్పుడు ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 23:14 చూసుకుంటే అది నేనే చదువుతాను. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 23:14. David stayed in the wilderness strongholds and in the hills of the desert of Ziph. Day after day, Saul searched for him, but God did not give David into his hands. ఇక్కడ డేవిడ్ యొక్క లైఫ్ లో ఎనిమి ఎవరంటే సౌల్. సౌల్ ఆ ఎనిమి డేవిడ్ కోసం రోజు చూసిందంట. లైక్ ఎవ్రీ డే డేవిడ్ కోసం చూసిందంట. కానీ దేవుడు డేవిడ్ ని సౌల్ చేతికి అప్పగించలేదు. మన లైఫ్ లో కూడా అంతే. రోజు సాతాను మన కోసం చూస్తుంటారు. ఎవ్రీ డే అంటే రోజు మన చుట్టుప్రక్కలే ఉంటాడు. రోజు మన బాడీ మన టెంప్ట్ చేస్తూనే ఉంటది. రోజు ఈ వరల్డ్ మన లైఫ్ లో ఉండే ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ప్రతి రోజు ఈ ఎనిమి మన కోసం చూస్తామన్నమాట. ఎప్పుడు దొరుకుతుంది అని. బట్ కేవలం నువ్వు ఫెయిత్ తోటి నీ యొక్క అల్టిమేట్లీ అంటే కేవలం నీ ఫెయితే. కేవలం నువ్వు గాడ్ మీద ఎంత ఫెయిత్ చూపిస్తున్నావు అండ్ దేవునికి ప్రతి సిచ్యువేషన్ లో ఎక్కడున్నా సరే ఆ ప్రేయర్ రూమ్ ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్న థింగ్ ద్వారానే గాడ్ నిన్ను చూస్తాడనమాట. వన్స్ యూర్ హోలీ, వన్స్ యూర్ పర్ఫెక్ట్, వన్స్ యూర్ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్, ఈస్ నెవర్ గోనా గివ్ యూ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీ. ఎప్పటికీ అది జరగదు అండ్ హీస్ ఆల్వేస్ గోనా సేఫ్ గార్డ్ యూ. ఐ థింక్ దట్స్ ఇట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఆర్ నేను ఫస్ట్ టైం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను మెసేజ్. ముందే చాలా సార్లు మాట్లాడినా సరే ఒక్కొక్కసారి నేను ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాను ఎవరికైనా అర్థమవుతుందో లేదా అని చాలా భయపడేదాన్ని అనమాట. కానీ దిస్ ఇస్ అల్టిమేట్లీ నేను 100% చెప్తున్నాను. కేవలం దేవుడు నాతో మాట్లాడి అంటే నేనున్న సిచ్యువేషన్ కి ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఇది. అండ్ నాకు తెలియదు ఇది నేను నార్మల్ గా వేరే ఏదైనా చెప్తాము అనుకున్నాను కానీ ఇదే ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు ఇందాక నేను అడిగాను కదా ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్ లో అని అడిగితే ఎవ్రీబడి వాజ్ లైక్ ఎస్ ఐ డూ, ఎస్ ఐ డూ అని కంటిన్యూస్ గా అందరూ ఎస్ ఐ డూ అని పెట్టారు. అంటే ఆబ్వియస్లీ మీకు కూడా ఇది అవసరం అనుకుని నేను చెప్తున్నాను. యా దట్స్ ఇట్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే అది చిన్నదైనా పెద్దదైనా మన చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటాం ఏం చేస్తున్నా సరే
ఒకటి మన యొక్క సొంత మైండ్ ద్వారా అది ఎప్పటికీ పోదు. అండ్ 2 మన చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పే అడ్వైజెస్ వల్ల అయితే అస్సల పోదు. కేవలం దేవుడే నీకు సహాయం చేయాలి. అండ్ ఆ సహాయం కావాలంటే నువ్వు దేవునితో ఆ కాన్వర్జేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అది జస్ట్ ఈరోజు నీకు సడన్‌గా ఏదో అయిపోయింది. ఏదో సిట్యుయేషన్ వచ్చింది. అండ్ ఆ సిట్యుయేషన్ కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే సరిపోదనమాట. ఈ మూమెంట్ నుంచి నువ్వు కంటిన్యూయస్‌గా దేవునిలో ఆ ఫెయిత్‌ని ప్రూవ్ చేసుకుంటే గాడ్స్ గోనా డెఫినైట్‌లీ హెల్ప్ యూ అండ్ ఈస్ గోనా సేఫ్‌గార్డ్ యూ అండ్ నెవర్ ఎవర్ హీస్ గోనా గివ్ యూ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్‌గా మనం ఏం చెప్పుకున్నా ప్రతిరోజు ఎవరే మెసేజ్ చెప్పినా సరే లాస్ట్‌కి వచ్చేది ఒకటే. రోజు బైబిల్ చదువుకోవాలి అండ్ రోజు ప్రేయర్ చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే అండ్ వీటి ద్వారానే ఈ చిన్న చిన్న ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇలా చేయాలని నేను చెప్పాను. అది ఎందుకు అలా చెప్తున్నాను? బికాస్ ఎందుకంటే దేవుడు ఇప్పుడు మనం రేపో మాపో చచ్చిపోయామనుకోండి. చచ్చిపోయినప్పుడు నువ్వంటూ ఒక పర్సన్ దేవుడిని నువ్వు చూడాలి కదా! ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే అక్కడ కళ్ళు తెరుస్తావు. అక్కడ కళ్ళు తెరిసిన వెంటనే గాడ్ నీకు యూనో ఆహ్, టిక్ మార్క్ పెట్టాలా లేదా ఇంటూ కొట్టాలనేది ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఉన్న దాన్ని బట్టే ఉంటది. అండ్ ఇంకా పెద్ద పెద్ద టైం ఏం లేదు మనకి. అండ్ వీఆర్ సో మచ్ నియర్ కాబట్టి ఐ హోప్ ఎవ్రీబడి స్టార్ట్స్ ప్రేయింగ్. అండ్ మీరు చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ప్రేయర్ చేసుకుంటాం స్టార్ట్ చేయండి. అండ్ ఈ యొక్క వరల్డ్లీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైయింగ్ టు యాక్ట్ కూల్ గానీ ఆ పాపులారిటీ కోసం గాని, లేకపోతే ఆ యొక్క టెంప్టేషన్స్, ఆ ప్లెజర్ ఈటిల కోసం లేదా ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ స్ట్రీక్స్ అంటే స్నాప్‌లో పెట్టుకోవాలి, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చూపించుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ వెంటనే మానేసి లెట్స్ స్టార్ట్ కాన్సంట్రేటింగ్ ఆన్ గాడ్. బికాస్ ఎంత చదివినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే చచ్చిపోవాలి. చచ్చిపోయాక మనం నువ్వు రైటా, రాంగా అనేది తెలుసుకోవాలండి. ఇప్పటి నుంచి యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. యాహ్! థాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రెస్పాండ్. లేదా అర్థమైందా లేదా అని చెప్పి ఆల్ 8 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళు అర్థమైంది అని రాయండి. అర్థం అవ్వకపోతే నాట్ అని రాయండి. ఉన్నవాళ్ళందరూ మెసేజ్ పెట్టకపోతే ఇంక నేను నెక్స్ట్ టైమ్ నుంచి మెసేజ్ చెప్పను. రెనిత, హర్షిని, హన్విత, డేవిడ్, చిన్ను, ఆనంద్, గ్రేసీ. హౌ టు ఫేస్ దోస్ టైప్ ఆఫ్ ఎనిమీ ఫ్రెండ్స్. ఎనిమీ ఫ్రెండ్స్ అని ఎవరు ఉండరు గానీ చెప్పాను కదా! ఎనిమీ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండరు. ఆ ఫేజ్ లో ఫ్రెండ్స్ అని నువ్వు నమ్ముతున్నావు. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దట్. ఎనిమీ ఫ్రెండ్స్ అంటూ కాదు గానీ హౌ టు ఫేస్ దోస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు నీకు ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఆ టైంలో నువ్వు గాడ్‌ని అడుగుతావు. గాడ్ ఒక ఆన్సర్ ఇస్తారు. అండ్ నీకి ఎనిమీ ఫ్రెండ్స్ సారీ ఐ డోంట్ వాంట్ టు సే దట్. నీకు నీ క్లోజ్ సర్కిల్ ఉన్నవాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు. అది టాలీ అవ్వట్లేదంటే ఆహ్, యూ షుడ్ బి లైక్ ఓకే దీస్ ఆర్ నాట్ అంటే వీళ్ళు దేవుడి ప్రకారం వెళ్ళట్లేదని ఆ క్లారిఫికేషన్ వస్తది. అండ్ ఇంకొకటేంటంటే అంటే ఈ రోజు తెలుసుకున్నాననమాట. ఇంకొకటేంటంటే సెట్టింగ్ బౌండరీస్ లైక్ కొంతమందితో ఇంతవరకు అని చెప్పి మనం బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి. ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనిమీ ఫ్రెండ్స్. వన్స్ నీకలా అనిపిస్తుందని చెప్తే యూ షుడ్ స్టాప్ టాకింగ్ టు దెమ్. అండ్ ఇన్‌స్టెడ్ నువ్వు ప్రే చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఐ థింక్ ఒకవేళ ఈ క్వెషన్‌కి ఎవరికైనా ఆన్సర్ ఉంటే సమ్‌వన్ కెన్ సే దట్. వాళ్ళతో మాట్లాడటం మానేయమని కాదు గానీ, అంటే అది కూడా నువ్వు గాడ్‌ని అడగాలి. నేనొకటి చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఐ యూజ్డ్ టు హావ్ ఎ ఫ్రెండ్. లైక్ మేము ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట స్కూలింగ్ నుంచి. ఆహ్, ఒక దగ్గర దగ్గర 11 ఇయర్స్ వి వర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతేనో నేను మంచి చిల్‌గా తిరుగుతూ మొత్తం అంతా ఉన్న టైంలో బాగా క్లోజ్ అన్నమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ నేను ఆ అమ్మాయి నేను అన్నీ చేస్తాం. అన్నీ షేర్ చేసుకుంటాం. ఇంకా అలా ఉంటాం. కానీ ఎప్పుడైతే నేను దేవునిలో
ఎదగాలి అన్న ఇంటెన్షన్ స్టార్ట్ అయిన నా మైండ్ లోనో ఈ సాల్వేషన్ అనేది తీసుకోవాలి, ఈ వర్డ్ ప్రకారం ఉండకూడదని నేను అనుకున్నాను. గాడ్ ఆయన చెప్పారని కాదు కానీ నేను తనతో నేనేమి మొత్తం మాట్లాడతానేమి ఆపేయలేదు. జస్ట్ స్లోగా ఆ కనెక్షన్ అంటే ఐ వాజ్ ప్రేయింగ్ దేవా, నా లైఫ్ లో నాకు అవసరం లేదు, ఎవరి వల్ల అయితే నేను దూరంగా ఉంటున్నాను, నిజంగా వాళ్ళు నా లైఫ్ లో ఉండకూడదంటే జస్ట్ టేక్ దమ్ అవుట్. అంటే నేను కేవలం మీకోసం ఉండాలనుకుంటున్నాను, నేను ఎవరున్నా లేకపోతే నాకు పర్వాలేదు అన్న ప్రేయర్ చేసుకున్నప్పుడు నేను ఇలా స్పెసిఫిక్ గా ప్రేయర్ చేసుకునేదాన్ని. నా లైఫ్ లో నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, అది మీ ప్రకారం లేకపోతే ఐ డోంట్ మైండ్, కేవలం మీకోసమే నేను నా లైఫ్ ని లీడ్ చేస్తాను. ఇలా నా డైలీ ప్రేయర్ లో నేను ఇలా ఈ ప్రేయర్ చేసుకున్నప్పుడు స్లోగా అమ్మాయి అండ్ ఇంకొక లైక్ ఇద్దరు అనమాట, వాళ్ళు స్లోగా వాళ్ళకి వాళ్ళే నా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. అంటే నేను ఏమి తోసేయలేదు, గెట్ లాస్ అని ఏమి తోయలేదు, వాళ్ళకి వాళ్ళే నా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. అండ్ అంటే ఇంత క్లోజ్ అవుతానా అని తెలియని వ్యక్తులు కూడా నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఇట్స్ లైక్ అలా జరుగుతుంది అనమాట. ఏదైనా సరే మనం గాడ్ ని అడగాలి, చెప్పాను కదా, నీల్ డౌన్ చేసి మనకి గాడ్ ని అడిగినప్పుడే ఐ థింక్ దట్స్ గోనా హ్యాపెన్. ఎస్ రవికాంత్, యూ కెన్ సే. సో ఓకే, హౌ టు ఫేస్ దోస్ టైప్ ఆఫ్ ఎనిమీ ఫ్రెండ్స్ అంటే ఇది ఏ రకంగా, లైక్ ఎనిమీస్ని ఫేస్ చేయడం లేదంటే ఫ్రెండ్స్లో కొన్నిసార్లు మనకి సెట్ అవని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఫేస్ చేయడం. సో ఒకవేళ మనకి సెట్ కాని వాళ్ళు లేదంటే మనకి కొంచెం పడని వాళ్ళు అలా ఎవరైనా ఉంటే కనుక, సో వినిత చెప్పింది రైట్. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా లవ్ ఎవ్రీ వన్ అన్న కమాండ్ మనకు ఉంది కాబట్టి ఫస్ట్ ఒక కాంటెంప్లేషన్ ఉండాలన్నమాట, ఒక ఊహలో ఉండాలి. దేవుడు ఏం చెప్పినా మనం మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే నువ్వు ఫ్రెండ్ అని డీల్ చేయాలన్నా ఎనిమిని డీల్ చేయాలన్నా ఫస్ట్ దేవుడి చెప్తే అది మార్చేసుకోవాలి. దేవుడు వద్దు అంటే వద్దనలాగా, అవును అంటే అవునలాగా, ఎంత కష్టమైనా. సో ఆ హ్యాబిట్ ఉందనుకో, హ్యాబిట్ ఉన్న తర్వాత ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అయినప్పుడు లేదంటే వాళ్ళకి నువ్వు పడవని తెలిసినప్పుడు వాళ్ళకి ఒక గ్యాప్ మెయింటైన్ చేయాలన్నమాట. ఒకవేళ గ్యాప్ లేకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయిపోయే ఛాన్స్ వచ్చి ఒకవేళ గొడవ అయిపోయింది అనుకో, తిరిగి గొడవ అయిపోయిన తర్వాత వినిత చెప్పినట్టుగా నీల్ డౌన్ అండ్ ప్రేయర్. అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ నాది తప్పు ఉంటే ఆ కోపంలో నేను చేసిన దాని తప్పు అయి ఉంటే అది మీకు ఇష్టం లేకపోతే నాకు అది అర్థమయ్యేలా చేయండి అని చెప్పినప్పుడు, ఒకవేళ సిన్సియర్గా నిజంగానే నీది తప్పు ఉందనుకో, అక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత నీకు మనసులోకి వచ్చేస్తుంది అనమాట నువ్వు చేసిన తప్పు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు అరవడం తప్పే కదా అని చెప్పి నీకే అనిపిస్తుంది. సో అప్పటి నుంచి నీకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఎమోషన్స్లో నువ్వు వాళ్ళతో ఎనిమీస్లో దగ్గరగా ఉండడం కన్నా యూ కుడ్ అవాయిడ్ దెమ్ అని చెప్పేసి. సో మనకి పడని వాళ్ళని ఫేస్ చేయడం ఎలా అన్న దానికన్నా మనకి పడని వాళ్ళని ఫేస్ చేయకపోవడం మంచిది. ఒకవేళ ఫేస్ చేస్తే మనం దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా అబ్జెక్షన్ లేకుండా మనం వాళ్ళతో డీల్ చేస్తున్నాం అన్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళే తప్పైతే వాళ్ళే మార్చుకుంటారు, లేదు దే ఆర్ అన్ఫిట్ టు బీ హియర్ అనుకుంటే వినిత చెప్పినట్టుగా దే విల్ గెట్ రిమూవ్డ్. ఇంకెవరికైనా మా డౌట్స్ అండ్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఎవరికి డౌట్స్ లేకపోతే థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ అభి. థ్యాంక్ యూ వినిత, చక్కటి మెసేజ్ చెప్పావు. అండ్ రెస్పాన్స్ ఇవ్వాలి అంటే లైక్ వినిత చెప్పినట్టే క్రిస్టియన్ లైఫ్ అంటే లైక్ ప్రాబ్లం లేకుండా ఉండదు. ప్రతిసారి మనకు ట్రయల్స్ అనేవి ఉంటాయి. దేవుడు కూడా ఎక్కడ మనకు ప్రామిస్ చేయలేదు లైక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది లైఫ్ అని చెప్పి ఎక్కడ ప్రామిస్ చేయలేదు. కానీ ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే ఈ వరల్డ్ లో లైక్ జాన్ 16 చాప్టర్ లో ఉంటది, ఎప్పుడైనా మనకి ట్రబుల్ వచ్చినా ఏంటంటే అది దేవునికే లైక్ దేవునికి మనం ఆ ప్రాబ్లం సమర్పించుకుంటే హీ విల్ ష్యూర్లీ హెల్ప్ అస్. అండ్ ఆయన మనకి స్ట్రెంగ్త్, మనం వీక్ గా ఉన్నప్పుడు హీ విల్ బి ఆ స్ట్రెంగ్త్ అండ్ మనకి విజ్డమ్ ఇస్తారు. అండ్ ఈ ఈ హెల్ప్ కూడా ఆయన ఉచితంగా మనకి ఇచ్చారు. దీనికి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రే హిమ్ అండ్ ఆల్సో ఆయన చేసిన ప్రామిసెస్ కి ట్రస్ట్ చేసి
ఆయన యొక్క టైమింగ్కి మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినప్పుడు చాలా మంది ఎక్కువ ప్యానిక్ అయిపోయి ఫ్రెండ్స్కో ఆర్ ఎవరికో చెప్పుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ ఫస్ట్ దేవునికి వి షుడ్ టర్న్ టు గాడ్ ఫస్ట్. దేవుని వైపు తిరిగి ఆ తర్వాత వీ హ్యావ్ టు, అంటే లైక్ మన ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు కానీ లేదంటే మన చర్చ్ మెంబర్స్ ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. అండ్ వినీత చెప్పినట్లుగా డేవిడ్ ఎగ్జాంపుల్ ఎలాగైతే వినీత చెప్పిందో డేవిడ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అండ్ ఆల్సో దేవుడు మనకి హెల్ప్ చేసిన తర్వాత కూడా ఈవిల్ నుంచి మనం డెలివర్ చేసినప్పుడు కూడా అది అక్కడతో వదిలేకుండా మనం కృతజ్ఞతాస్థుతులు ఆయన చెల్లించుకొని అండ్ ఆ టెస్టిమోనీని అదర్స్కి ఒక ఎగ్జాంపుల్గా మనం నుంచిన టెస్టిమోనీ షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ నిజంగా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఒక ఆపర్చునిటీ లాంటిది. ఏంటంటే దేవుని యొక్క పవర్ని పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ప్రాబ్లమ్స్ అనేవి ఒక ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వినీత ఫర్ రిమైండింగ్ అస్. అండ్ నవ్ వి హ్యావ్ మన మీట్లో ఉన్న అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ కొరకు ఆనంద్ మీ ప్రేయర్ చేసిన కోరుతాను. ఓవర్ టు ఆనంద్.